అయితే సినిమా పరిశ్రమ వైజాగ్ రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. కొంతమంది కేవలము వైజాగ్లో మాత్రమే ఉండి ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు సినిమా నన్ను ఒక నటునిగా ఆదరించి, ఎవరైతే నన్ను గుర్తించి ఎక్కడికి రమ్మని పిలిచినా సరే వెళ్ళి నటించి వస్తాను అనేవి ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జామ్స్ని బట్టి అర్థమవుతుంది. అదే అసలు నటునికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటి రాజుగారు? సినిమాకి ఒక నటుడిగా మనం మెప్పించి ఒప్పించి రాణించాలి అని అంటే ఒక ఆర్టిస్ట్కి ఏమిటి అవసరం, ఏముండాలి? అంటే ఎదుటి వాళ్ళు మెప్పించే లక్షణం ఉండాలి కాబట్టి ఆ ప్రాథమిక లక్షణం కంపల్సరీ ఉంటుందండి. అంటే ఏంటి ఆ ప్రాథమిక లక్షణం, ఎలాంటిది అది? అంటే ఆర్టిస్ట్గా అంటే యాక్ట్ చేయాలని ఒక యాంబిషన్ అనేది అవసరం ఫస్ట్, అంతే కదా? అది కరెక్టేనండి, మీరు చెప్పింది చాలా 100% కరెక్ట్. అయితే జనరల్గా ఏంటంటే అది రేడియో అనుకోండి, మనం కనిపించాం, కేవలం వినిపిస్తాం. వాళ్ళు రేడియోలో నాటకం వేసినా రిహార్సల్స్ చేస్తారు, రేడియో అయినా రిహార్సల్స్ చేస్తారు. ఈ కొత్త ఆర్టిస్టులతో కానీ సీనియర్ ఆర్టిస్టులు చేసిన సినిమా అనేసరికి వాళ్ళు కూడా కొంతమంది డైరెక్ట్గా స్క్రిప్ట్ ఒకసారి చదువుకోమని చెప్పి కెమెరామెన్ తీసుకుని వెళ్ళి మీకు నచ్చిన స్టైల్లో చేయండి అని చెప్పే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా డైలాగ్ చెప్పాలి, ఎలా యాక్ట్ చేయాలని యాక్టింగ్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన విధంగా చెప్పి చేయించుకుంటూ ఉంటారు. మీకు యాక్టింగ్లో కానీ డైలాగ్ చెప్పడంలో కానీ మీకు ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుందని అనుకుంటారా, లేకపోతే ఆ డైరెక్టర్ తనకి ఎలా కావాలని అనుకుంటున్నారు అనేది చెప్పి మీ చేయించుకుంటే బాగుంటుందని, రెండింటిలో మీరు దేనికి ఎక్కువ మార్కులు వేస్తారు? డైరెక్టర్ గారికి కావలసినట్టు మలుచుకుంటేనే ఆ సినిమాకి కొంచెం బాగుంటుంది. మన ఆర్టిస్ట్ ఇష్ట ప్రకారంగా చెప్తే అది కరెక్ట్ కాదు కదా నా ఉద్దేశం. అయితే డైరెక్టర్ గారికి ఎలా కావాలో అలాగే చేస్తేనే ఆర్టిస్ట్గా రాణిస్తారు ఫ్యూచర్లో. అంటే కథ మొత్తం ఆయనకు తెలుస్తుంది కాబట్టి, ఆ పాత్ర ఎలా ఉండాలనేది ఆయన మైండ్లో ఒకటి ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి ఆర్టిస్ట్ చేత అలా చేయించుకోవడం ఆయనకు కూడా ఒక రకమైన కథపరంగా నచ్చుతుంది కాబట్టి అలాగా వారి సలహా తీసుకొని ఒకసారి చెప్పించుకొని చేస్తే బాగుంటుంది అనేది మీ ఆలోచన.